మరి పారువేట మహోత్సవ ఉట్టి అనేటువంటిది అవతల ఉంది, రైల్వే ట్రాక్ మధ్యలో అండి అవతల ఉంది. ఇక్కడ పారువేట మహోత్సవం, పులివేట అంటారు. పులివేట మహోత్సవం అనేటువంటిది, పారువేట మహోత్సవం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. మరి పూర్వం అయితే మనకి ఒక ఆనవాయితీ ఉండింది. పూర్వము శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క సారథ్యంలో ఆయన పారువేట మహోత్సవం అనేటువంటిది, అలాగే గ్రామ స్థాయిలో మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి పాలేగాళ్ళు అనేటువంటి వారు ఉన్నారు. ఆ పాలేగాళ్ళు మనకి కొత్త పంటలు చేతికి వచ్చిన తర్వాత మరి మృగాలు అనేటువంటివి, మరి మృగాలు ఏవైతే ఆ పంటని కావచ్చు, ఆ గ్రామాన్ని కావచ్చు, మరి అడవుల నుండి ముందు అడవులు కాబట్టి పెద్ద పెద్ద అడవులు కాబట్టి అడవుల నుండి ఆ క్రూర మృగాలు మరి జనాల మీద వచ్చేటువంటి వారు మరి వచ్చి దాడి చేసేటువంటి పరిస్థితులు. మరి అది గుర్తించుకొని ఆనాటి కాలంలో మరి సంవత్సరానికి ఈ యొక్క ఏదైతే మనకి సంక్రాంతి పండగ కొత్త పంట చేతికి వస్తుందో ఆ పండగతో మకర సంక్రాంతిలో ప్రవేశించిన తర్వాత ప్రారంభమైన తర్వాత మరుసటి రోజు పారువేట మహోత్సవం అనేటువంటివి చేసేవారు. అంటే ఆ అడవికి వెళ్ళి వేట అనేటువంటిది కొనసాగించేవారు. మరి అది అలాగే కొనసాగుతూ సనాతన ధర్మంలో భాగంగా వస్తుంది. మరి ఇప్పుడు మనం ఒకసారి చూస్తుంటాం, అక్కడక్కడ జంతువుల్ని చిన్న చిన్న కుందేలు కావచ్చు వగేరా వగేరా వదులుతుంటారు. అది కూడా చాలా ఏళ్ళంటే జంతువులు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా మన మాదిగే దానికి ప్రాణం ఉన్నటువంటి జీవాలు, దాన్ని కూడా మనం ప్రేమించాలి. కనుక జంతు హింస అనేటువంటిది అన్యాయము. మరి మేము మా ఛానల్ ద్వారా కూడా మేము చెప్తున్నాం, ఇక్కడికి వచ్చేటువంటి వారు పారువేట మహోత్సవం అనేటువంటిది చూసి ఆనందించాలి, ఒక ధర్మంలో భాగంగా చూడాలి. కానీ ఆ జంతువుని వదిలి మనమే మృగాల మాదిగా, అడవిలో మృగాల మాదిగా మనమే ఆ యొక్క జంతువుని అంతా కూడా విచ్ఛిన్నం చేసి తునగలు చేసి ఒకరు ముక్క తీసుకుపోవడం వల్ల సమాజానికి మనం ఏం సందేశం ఇస్తున్నాము, మన దేవుని శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహ స్వామిని ఎంత పవిత్రంగా గురుస్తామో, స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు ఎంత పవిత్రంగా ఇంటికి వెళ్ళి తీసుకుపోతామో, ఆ విధంగానే స్వామివారి పారువేట మహోత్సవం కూడా మరి ఒక కాన్సెప్ట్లో ధర్మంలో భాగంగా చేయాలి తప్ప జంతువులు అనేటువంటివి వదలద్దండి. దయచేసి పారువేట మహోత్సవానికి వచ్చేటువంటి భక్తాదులు కూడా స్వామి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని ఆ పారువేట మహోత్సవము వేద పండితులు ఏ విధంగా చేస్తారో ఆలకించాలి. కానీ కుందేళ్ళు ఇంకోటి తీసుకొచ్చి ఇక్కడ వదిలి దాన్ని హింస పెట్టి చంపడం అనేది తప్పు అని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మీరు చేసేటువంటిది కొద్దిగా మార్చుకోండి అని మీకు అందరూ కూడా వేడుకుంటూ, మరి ఇక్కడ జరిగేది పారువేట మహోత్సవము. ఇక్కడ వేలాది మంది భక్తాదులంతా కూడా వీక్షిస్తుంటారండి. మరి స్వామివారి యొక్క పారువేట మహోత్సవ సందర్భంగా పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది జరుగుతుంది. మరి పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది ఇక్కడ కదిరికి ఆనాడు కదిరి క్షేత్రం అనేటువంటిది ఒక గ్రామంలో, ఒక కుగ్రామంగా కదిరి క్షేత్రం అనేటువంటి స్వామివారి యొక్క దేవస్థానము ఇరువైపులా మరి విస్తరించి ఉండేటువంటి ప్రాంతం. మరి ఇక్కడ స్వామివారి యొక్క కాపులుగా చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు కోలేపల్లి కావచ్చు, బేరిపల్లి కావచ్చు, అలాగే మనకి నాగిరెడ్డిపల్లి కావచ్చు, మరి మిట్టపల్లి కావచ్చు, కుటాగుల కావచ్చు, సైదాపురం కావచ్చు, అలాగే మూర్తిపల్లి కావచ్చు, ముత్యాల చెరువు కావచ్చు, ఇలాగా మనకి ఇక్కడ పోతే మరి గొడ్డెవెలగల కావచ్చు, మరి ముష్టిపల్లి కావచ్చు, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి బైరాన్పల్లి కావచ్చు, అనేకమైనటువంటి పల్లీలన్నీ కూడా స్వామివారి యొక్క కాపులుగా వారు స్వామివారి ఇంటి విలవెల్పుగా కొలుస్తూ మరి ఈ యొక్క మహోత్సవాలు అనేటువంటివి చేసేవారు. మరి దీనికి సంబంధించి ఇక్కడ కొన్ని గ్రామాల ఒక గ్రామ ప్రజలంతా కూడా రేపు వాళ్ళు వస్తారు. మనకు ఐడియా ఉంది కానీ చెప్పలేకపోతున్నాను. ఆ గ్రామ ప్రజలంతా కూడా వచ్చి వాళ్ళ వంశకులు వచ్చి పాలపొంగుల స్వామివారు అక్కడ ఆసీనులు అవుతారు. మరి పాలపొంగులు అనేటువంటివి ఇక్కడ వారి యొక్క ఇంటి కుటుంబ సమేతంగా వాళ్ళ బంధు సహపరివారంగా వచ్చి అందరూ కూడా పాలపొంగులు అనేటువంటి మహోత్సవంలో చేస్తారు. ఇది మనకు కూడా సాంప్రదాయంగా వస్తున్నటువంటిది. పాలపొంగుల మహోత్సవం అనేటువంటిది కూడా ప్రధానమైనటువంటి ఘట్టంగా మనం కొనియాడచ్చు.